అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలండి. ఈ ఉదయకాలంన ఒక అంశం గురించి, మారు మనసు అంశం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరు మారు మనసు పొందాలా? అయితే ఆ విషయంలో నేను మారు మనసు పొందాను కాబట్టి నాకు చెప్పే అర్హత ఉందండి, లేకపోతే నేను చెప్పలేను. అయితే ఆ మారు మనసు విషయం గురించి అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడట. అంటే ఆయనను నిజమైన దేవుడు తెలుసుకొని మనము లోకానుసారంగా జీవిస్తున్నాం, లోక పాపంలో పడిపోయినాం. అందుకని అంటున్నాడు, మీరు అజ్ఞాన కాలంలో ఉన్నారు. అయితే ఇప్పుడైతే అందరిని మారు మనసు పొందవాలని మళ్ళీ ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే ఇంతకుముందు ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞలు తప్పిపోయినాం. మనం ఆజ్ఞలను పాటించకుండా ఉండడం వల్ల మనము పాపంలో పడిపోయినాం. అందుకే మారు మనసు పొందమంటాడు. ఎవరు మారు మనసు పొందాలా? పాపం చేసే ప్రతి ఒక్కరండి. పాపము పుట్టి చెక్కే సుంకము, పన్ను వసూలు చేసేవాడండి, ఆయన మారు మనసు పొందాడు. అలాగే పాపాత్మురాలైన సమరసి మారు మనసు పొందింది. అలాగే దావీదు మహారాజు, ఆయన కూడా తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. ఏ విషయంలో? ఆయన చేసిన తప్పు విషయంలో. మనము ఆ వాక్యాలు చదివితే మనకు తెలుస్తుంది. అయితే ఆయన తప్పు ఒప్పుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటున్నాడు? ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయించినది కనుక, చూస్తున్నాడు కనుక, ఆయన హృదయాలను చూస్తున్నాడు కనుక, ఆ హృదయాలు ఏముందో తెలుసు కనుక, అందుకే అంటున్నాడు. అంతటి మహారాజు కూడా పశ్చాత్తాపడంట. కీర్తనలు 51:4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. చూసారా? నీ దృష్టి అంటే ఆయన కనుదృష్టి చూస్తుందని ఆయన అంతటి మహారాజే తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం చేసే తప్పు విషయంలో, మనం చేసే పాప విషయంలో కానీ, ఏదైనా ఆ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మనం తప్పిపోతున్నామనో మనల్ని మనం పరిశీలించుకుంటే ఆ పాపంలో పడిపోకుండా ఉంటాం. ఎందుకు ఈ వాక్యాలు చెప్తున్నానంటే, నేను అలా ఉన్నవాడిని, నేను మారు మనసు పొందుకున్నా. అలాగే నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు, నా ఫ్రెండ్స్ అయితేమి, మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అయితేమి, ప్రతి ఒక్కరు మారు మనసు పొందుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.